శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇది భగవద్గీత. ఆశాపాశశతైః బద్ధాః కామక్రోధ పరాయణా ఈహంతే కామ భోగార్థం అన్యాయేన అర్థ సంచయాన్. వందలు కోట్ల లెక్కలలో ఉన్న ఆశలనిడి పాశముల చేత బంధింపబడి కామములు సిద్ధించకపోతే క్రోధముతోనైనా కామములను సాధించాలని నిశ్చయించుకున్న వారై కామ క్రోధములని పరమగతిగా తలచి జీవిస్తూ కామ భోగములను అనుభవించుటకు చెడు మార్గాలను లెక్కించకుండా ధనరాశులను సంపాదించాలని కూడబెట్టాలని కోరుకుంటూ ఉన్నారు. ఊరికే కోరుకోవటమే కాదు, ఇదం అద్య మాయా లబ్ధం ఇమం ప్రాపేస్య మనఃరథం ఇదం అస్తి ఇదం అపి మే భవిష్యతి పునఃతనం. ఈ రోజున ఈ కోరికను సాధించాను, ఈ కోరికను కూడా ఇదిగో సాధిస్తాను. ఈ ధనం ఇప్పుడు ఉన్నది, ఇంకా ఇక్కడ నుండి ధనం వస్తుంది. కోరికలు ధనం కోసం ఏమైనా చేస్తాను. అసౌ మయా హతః శత్రుః హనిష్యే చ అపరాన్ అపి ఈశ్వరః అహం భోగి సిద్ధః అహం బలవాన్ సుఖీ. వీడు నా చేత చంపబడిన నా శత్రువు, నాకు అడ్డం వచ్చినవాడు. నాకు అడ్డం వచ్చిన వారినెవ్వరినైనా లెక్క చేయకుండా అందరినీ చంపేశాను. అందరినీ నా గుప్పిట్లో పెట్టుకుని శాసించేవాడిని నేను. జీవితమును జగత్తుతో సమన్వయం చేసుకుని భోగించేవాడిని. తలంచితే కార్యసిద్ధిని పొందేవాడిని, బలవంతుడిని, భోగములందు సుఖించేవాడిని. ఆజ్యః వాన్ అస్మి కః అన్యః అస్తి సదృశః మయా యక్ష్యే దాస్వామి మోదిష్యే ఇది అజ్ఞాన విమోహితాః. సంపదలు గలవాడిని, గొప్ప వంశమునకు చెందినవాడిని. యజ్ఞాలు చేస్తాను, దానాలు చేస్తాను, జీవిత భవన్నిటిని అనుభవించి ఆనందిస్తాను. నాతో సమానమైన వాడి ఏడి అని భావిస్తూ ఈ విధంగా అజ్ఞానం చేత మోహంలో పడినవారై అనేక చిత్త విభ్రాంతః మోహజాలస్తాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకే అశుచౌ. అనేక విషయ సంకల్పాల చేత చిత్త నిక్షేపమును చెందినవారై మోహమనే వలచే చుట్టబడిన వారై కామభోగాలందు ఆసక్తి గలవారవుతూ మాలిన్యము దుఃఖభూయిష్టమైన సంసార నరకంలో పడుతున్నారు. అర్జున, నరకమునకు మిన్నైన
ఈ సంసార నరకంలో మళ్ళీ మళ్ళీ చిక్కుకుంటున్నారు అర్జున. ఆత్మ సంభావితాః స్తబ్ధాః ధనమాన మదాన్వితాః యజంతే నామ యజ్ఞైః తే తమేఫన అవిధిపూర్వకం. తను గొప్పతనమును తామే చెప్పుకుంటూ జ్ఞాన చైతన్యం లేని మొద్దు స్వరూపులై ధనము, దేహాభిమానము, మదము, అపాద మస్తకము నిండి ఉండటం చేత తప్పుడు దేహాలతో, తప్పుడు భావాలతో పేరుకు చేశామని చెప్పుకోవటానికి దైవీ కర్మలు అనేబడేవి చేస్తూ ఉంటారు ఈ రాక్షసులు పేరు కోసం అర్జున. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మాం ఆత్మపర దేహేషు ప్రద్విషంతః అభ్యసూయకాః. రాక్షస సంపదలో చరించే ఈ రాక్షసులు కానీ దేహేంద్రియ మనోబుద్ధులను తననుగా తప్పుగా గుర్తించుకుంటూ జగద్విషయాసక్తి అనే బలంతో